కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 29, 30, 31 వచనాలు చదువుదాం. ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థం చేయుటకు లోకంలో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. అయితే ఆయన మూలంగా వీరు క్రీస్తు యేసునందున్నవారు. అతిశయించువాడు ప్రభునందే అతిశయింపవలను అని వ్రాయబడినది నెరవేరినట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధాత్మయు విమోచనమాయను. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. అతిశయించువాడు ప్రభునందే అతిశయింపవలని వ్రాయబడినది నెరవేరినట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనమునాయను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏ శరీరం కూడా అతిశయించకుండా వీలైనట్లుగా దేవుడు లోకములో నుండి తృణీకరించబడిన వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడంట. ఎవరిని? అందరూ ఈ మాట చెప్పాలి. ఎవరిని? అక్కడ లాజర్ గారు కూడా చెప్పాలి. మీరు ఏదో అనాలోచనలో ఉన్నారు, చెప్పాలి. ఎవరిని? అందరూ చెప్పాలి. ఎవరిని? తృణీకరించబడిన వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. చాలా ఈ లోకంలో తృణీకరించబడిన వ్యక్తులు ఉండొచ్చు, తృణీకరించబడిన జాతులు ఉండొచ్చు, తృణీకరించబడిన ప్రాంతాలు ఉండొచ్చు, తృణీకరించబడిన కుటుంబాలు ఉండొచ్చు, తృణీకరించబడిన కొన్ని మనస్తత్వాలు మనకు కనపడవచ్చు. కానీ దేవుడు ఎవరు కావాలి అని అంటే ఆ తృణీకరించబడిన వారే దేవుడికి కావాలి. కొంతమందిని చూసి మనం ఏం చేస్తామంటే అసహించుకుంటాం. ఎందుకు వచ్చిన జీవితం వాళ్ళది. కొంతమంది బ్రతుకులను చూసి ఎందుకు వచ్చిన బ్రతుకులు వాళ్ళవి. కొన్ని కుటుంబాలను చూసి ఎందుకు వచ్చిన కుటుంబాలు అవి. కొంతమంది వ్యక్తులు చూసి ఎందుకు వచ్చిన బ్రతుకు, అది కూడా ఒక బ్రతకేనా, అది కూడా ఒక సంపదేనా అన్నట్లుగా కొంతమందిని మనం ఏం చేస్తామంటే తృణీకరించిన జాబితాలు మనకు కనబడతాయి. కానీ మన దేవుడు ఆ తృణీకరించబడిన వారిని దేవుడు ఏం చేస్తాడనంటే ఎన్నిక చేసుకుంటాడంట. దేవునికి మహిమ కలుగునగాక. గట్టిగా చప్పలు కొట్టి దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. గొప్ప వంశంలో ఉన్న వారిని చూస్తే దేవుడు బాగా ఇష్టపడతాడేమో, బాగా టాలెంట్ పర్సెంట్ని చూసి దేవుడు ఇష్టపడతాడేమో, బాగా ధనం ఉన్న వారిని చూసి దేవుడు ఇష్టపడతాడేమో, బాగా అందం ఉన్న వారిని చూసి దేవుడు ఇష్టపడతాడేమో అనుకుని ఈ భావంలో మనం ఉంటాం. కానీ దేవునికి అవేమీ అవసరం లేదు. ఎవరైతే తృణీకరించబడిన జీవితాలు ఉంటారో, ఎవరైతే ఎన్నిక లేని ప్రజలు ఉంటారో, ఆ తృణీకరించబడిన వారిని దేవుడు ఏం చేస్తాడు అని అంటే ఎన్నిక చేసుకుంటాడు. ఎన్నిక చేసుకుని ఆయన తన యొక్క స్వాధీనంలో తీసుకుని అద్భుతమైన పాత్రగా దేవుడు వాడుకుంటాడు. దేవునికి మహిమ కలుగునగాక. తృణీకరించబడిన వారిని ఎవరు కూడా నిరాశలోకి వెళ్ళిపోవద్దు. ఎన్నిక చేయలేని వారు, లోకంలో ఎన్నిక చేయలేని వారు ఉన్నారనుకోండి, అలాంటి వారు చూసి ఏ విధమైన నిరాశలోకి వెళ్ళిపోద్దు. అలాంటి వారందరికీ ప్రభువే మనకి ఒక గొప్ప మాదిరి. ఆమేన్. అలాంటి వారందరికీ ప్రభువే మనకి గొప్ప మాదిరి. తృణీకరించబడిన వారందరికీ ప్రభు జీవితం గొప్ప మాదిరి. ఆ మాట చెబుతాం ఈరోజు అంశభాగం కూడా అదే. తృణీకరించబడిన వారి జీవితాలకి ప్రభువు గొప్ప మాదిరి. ప్రభువే గొప్ప మాదిరి. అందరూ చెప్పండి, ప్రభువే గొప్ప మాదిరి. ఎవరిని మాదిరిగా పెట్టుకోవాలి? మనందరం ప్రభువుని మాదిరిగా పెట్టుకుందాం. ప్రభువుని మాదిరిగా పెట్టుకుంటే మన ఆత్మీయ స్థితి చాలా బాగుంటుంది. ప్రభువుని మాదిరిగా పెట్టుకుంటే మన కుటుంబాలు చాలా ఆధ్యాత్మికమైన ఆత్మీయతలు ఎదుగుతాయి. ప్రభువుని మాదిరిగా పెట్టుకుంటే మన లైఫ్ బాగా సెటిల్ అవుద్ది. ప్రభువుని మాదిరిగా పెట్టుకుంటే మంచి సాక్ష్యాన్ని కలిగి జీవిస్తాం. ప్రభు మాదిరి లేకపోతే మన జీవితం వ్యర్థమైపోద్ది.
కనుక మనం మాదిరి పెట్టుకోవాల్సింది ఎవరన్నా తెలుసా? ప్రభుని మనం అందరము మాదిరిగా పెట్టుకుందాం. దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ నుంచి మనం కొంచెం లోపలికి వెళ్దాం. ఆయనకి సత్రములో స్థలము లేనందున ఆయన పశువుల తొట్టిలో పరుండబెట్టి, నేను చెప్తుండగానే నాతో పాటు మీరు వెనకాల చెప్తూ ఉండాలి. ఆయనకి సత్రములో ఎక్కడ పరుండు పెట్టారు? పశువుల తొట్టిలో పరుండు పెట్టారంట. అంటే ఆయనకి స్థలం లేనిది ఎక్కడ? సత్రములో. లూకాసు సువార్త 2:7 ఆయనకి స్థలం లేనిది ఎక్కడ? సత్రములో. ఆయనకి స్థలం లేదు. సత్రములో చదవండి ఆ మాట. కానీ చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. దేవునికి మహిమ కలుగునుగాక. తన తొలిచూలు కుమారుని కానీ పొత్తుగుడ్డలతో ఆయనను చుట్టి సత్రములో ఆయనకు స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. చూడండి, శిశువుని అన్నప్పుడు ఆ బాలుని అనకుండా ఏమన్నా ఆయనను, ఆమె చెప్పండి, ఆయనను ఎక్కడ పరుండు పెట్టారు? పశువుల తొట్టిలో ఆయన పరుండు పెట్టారంట. సత్రములో ఆయనకి స్థలము లేదు. అందరికీ ఉందా స్థలము? అందరికీ ఉందా? చెప్పండి, ఒకటి మాట చెప్పండి. అందరికీ ఉంది, అందరికీ ఉంది. అందరికీ స్థలం ఉంది ఆ సత్రములో. అందరూ చాలా బిజీగా ఉన్నారు ఆ సత్రములో. అందరూ ఆ సత్రములోకి వచ్చారు. కానీ ఆ సత్రములో స్థలం లేనిది ఆయనకి. ఎక్కడో ఒక మూల, ఎక్కడున్నాడో కూడా తెలియదు. అదైనా ఉండడానికి కూడా స్థలం లేదు. తల దాచుకోవడానికి అవకాశం లేదు. ఎంత బాధ, ఎంత వేదన ఆ రాత్రి జాములు యందు. ఆ సత్రములో స్థలము లేకపోతే ఆయన పశువుల యొక్క తొట్టులోకి పడుకుంటూ పెట్టారంటండి. ఏమండి, ఒక శిశువును అసలు చరిత్రలో ఎక్కడైనా పశువుల యొక్క తొట్టిలో పడుకోబెట్టడం ఎక్కడైనా చూసామా? ఎక్కడ చూడం. కానీ యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వస్తే ఆ వ్యత్యాసం మనకు కనపడుతుంది. అంటే ఎంతగా ఆయన తృణీకరించబడ్డాడో చూడండి. ఆయన ఈ లోకాన్ని రక్షించడానికి లోకరక్షకుడికి ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకానికి రావడం గల కారణం ఏంటి? మనిషి యొక్క దాసుని స్వరూపం దాల్చుకుని ఈ లోకానికి రావడం గల కారణం ఏంటి? దాస్యత్వంలో ఉన్న ఈ యొక్క మనుషుల్ని, పాప బంధకాల్లో ఉన్న ఈ మనుషుల్ని విడిపించాలి అని, రక్షించాలి అని, తానే పరలోకంలో దేవుడిగా ఉండవలసిన వాడు ఈ భూలోకానికి వచ్చాడు. అందరినీ రక్షించడానికి ఈ లోకానికి వచ్చిన ఆ యేసయ్యకు అసలు ఆయనకి స్థలమే లేదు. ఆయనకి అందరికీ స్థలాలు ఉన్నాయి, అందరూ బాగానే ఉన్నారు. ఈ దావీదు పురమంతా కూడా బిజీగా ఉంది. వేరే వేరే ప్రాంతాల్లో ఉన్నవారు, ఎక్కడెక్కడో నివాసం చేస్తున్నవారు, ఆ రోజుల్లో కైసరు అగుస్తు వలన ఆజ్ఞ ఏంటి? ఆజ్ఞ అంటే సర్వలోకమునకు ప్రజా సంఖ్య వ్రాయాలి. అందరూ ఆ సంఖ్యలో రాయబడ్డకు తమ తమ పట్టణం నుండి బయలుదేరి వెళ్ళారు. యేషేబు దావీదు వంశములోను, అది మనం అండర్లైన్ చేసుకోవాలి. యేషేబు దావీదు వంశములోను గోత్రము. ఆమేన్, దేవుని స్తోత్రం కలుగుగాక. యేషేబు ఏ వంశం అమ్మా? దావీదు వంశం. ఏ గోత్రం? దావీదు వంశములోను గోత్రములోను పుట్టినవాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. యూదాలో చాలా మంది ఉంటారు. కానీ ఆ యూదా గోత్రంలో చాలా మంది ఉంటారు. కానీ ఈ యూదా గోత్రములో తమ పితరుల యొక్క కాలమును, తన పితరుల యొక్క వరుస చూస్తే దావీదు ఈ యేషేబుకు తాత అవుతాడు. ముత్తాత. దావీదు ఏమవుతాడు? తాత అవుతాడు ఈ యేషేబుకి. ఇప్పుడు యేషేబు ఎవరు? దావీదు వంశములో గోత్రములో పుట్టినవాడు గనక తనకి భార్యగా ప్రదానము చేయబడి ఉన్న మరి గర్భవతిగా ఉన్న ఆ మరియతో కూడా ఆ సంఖ్యలో రాయబడ్డానికి
వారు గలిలయలో నజరేతు నుండి యూదయలోని బెత్లెహేం అనబడిన దావీదు. ఏ ఊరది చూడండి ఎంత క్లియర్గా ఉందో. అన్ని ఆ చరిత్రలోకి వెళ్తాం, మనం ఇంకా లోపలికి వెళ్దాం. పైపైన కాదు కానీ ఎక్కడికి వెళ్దాం, లోపలికి వెళ్తేనే బాగుంటుంది. ఆమెన్ ఆమెన్. ఎక్కడికి వెళ్దాం? దావీదు ఊరికి వారు వెళ్తే, వారు అక్కడ ఉన్నప్పుడు ఆ సంఖ్యలో ఒకరోజు అయిపోద్దా? ఇప్పుడులాగా ఏం సిస్టాలు ఏం కాదు, అంత చేతిరాత కదా. ఆ చేతిరాత రాసుకుంటూ ఒక వర్షం ఒక గోత్రం ఒక వంశం రాసుకుంటూ వెళ్ళాలి. చాలా కాలం పట్టింది అక్కడ ఉండగా. వారు అక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండినవి కనుక, అంటే ప్రసూతి కాలం అయిపోయింది. ఆ ప్రసవ దినం నిండిన సమయంలో అప్పుడు ఆ సత్రములకు వెళ్ళారు. సత్రములకు వెళ్ళినప్పుడు తొలిచూరు కుమారుని కన్నది. ఆ చంటి బిడ్డతో ఎక్కడ తలదాచుకోవాలో తెలియని పరిస్థితి. ఆ పొత్తుగుడ్డలతో చుట్టుకుని ఆ సత్రములో ఎక్కడో ఏదో మూల నివాసం చేద్దారంటే ఎవరు కూడా అసలు దగ్గరికే రానివ్వలేదు, చోటు ఇవ్వలేదు. అందుకని ఆయన పశువుల తొట్టిలో పొరను పెట్టారు. దేవుని స్తోత్రం కలను గాక. పశువుల పాకలో మరియమ్మ గర్భాన ప్రభు యేసు జన్మించే ఓరన్నో యేసన్న. పశువుల పాక అని అంటారు కానీ పశువుల పాకలో పుట్టలేదు, అక్కడ పొరను పెట్టారు ఆయన. ఆమె పశువుల పాకలో అక్కడ లేవు, ఏదో చిన్న చిన్న గుడార్లో వేసుకుని ఉంటారు. ఈ రోజున పాకే పెద్ద సెలబ్రిటీ అయిపోయింది. ఎక్కడ చూసినా ఒక పెద్ద బంగ్లా మీద పాక తెలివి వచ్చేసిందండి. ఆ పాకాన్ని పేరెట్టారు కానీ. కనుక ఆయనకి ఇప్పుడు ఆ సత్రం పెద్ద దేవాలయంగా మారిపోయింది. ఇప్పుడు ఆమె చెబుదాం, ఆ సత్రం పెద్ద దేవాలయంగా మారిపోయింది. యేసుక్రీస్తు ప్రభువారు అడుగుపెట్టిన ప్రతి ప్రాంతం కూడా అది పుణ్యస్థలాలు అయిపోయినాయి ఈ రోజున. స్తోత్రం కలనే గాక. ఎన్నిక లేని తృణీకరించబడిన ఆ యొక్క దావీదు ఊరు అది. ఎందుకు పనికిరానిది అది. బెత్లెహేం అనగానే అది పనికిరాని ఒక ప్రాంతంలో మారిపోయిన పరిస్థితులు అవి ఆ రోజుల్లో. ఈ ప్రాంతాన్ని ఎవరు కూడా ఎన్నిక చేసేవారు కాదు. అలాంటి ప్రాంతానికి యేసుక్రీస్తు ప్రభు యొక్క జన్మ ద్వారా, ఆయన అక్కడ పుట్టడం రావడం ద్వారా ఏమైంది, ఈ ప్రాంతానికి గొప్ప విలువ వచ్చేసింది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా ఉండి సర్వోన్నతమైన స్థలం చెప్పాలి నోటితో చెప్పాలి. సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగును గాకని దేవునికి స్తోత్రం చేస్తూ ఉన్నారు. చెప్పలు కొట్టి దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా హల్లెలూయా. ఆయన పుట్టినప్పుడు అసలు ఏమంటే ఎంత భయంకరమైన సిచ్యువేషను. ఆ రాత్రి ఎన్ని కష్టాలు, ఎన్ని ఇబ్బందులు. ఆ తల్లిని తీసుకుని, ఈ బిడ్డను తీసుకుని యేసేపు ఎంత కష్టపడ్డాడో ఈ ప్రపంచంలో. ఎవడు పురుడు పోసిన మంత్రసాన్ని పనిచేసిన వాడు యేసేపు అండి. ఆమె ఎవరో కూడా పని చేయలేదు ఆయనకి. ఎంత కష్టపడ్డాడో మహానుభావుడు, ఎంత నీతిమంతుడో. ఆ యేసేపు గురించి నీతిమంతుడు అని రాయబడింది. ఆమెన్. ఎంత నీతిమంతుడో. అలా ఇప్పుడు ఈ రోజుల్లో భార్యలకు ఎవరైనా అలాంటి సాగరి చేస్తారా? పెద్ద కాపులో బయట తిరుగుతాడు, లేకపోతే అమ్మగారింటికి తీసుకెళ్ళి ఆపుకొని చేద్దాం. బాధ అంతా ఆళ్ళే పడాలి. కడిగిన పువ్వులాగా మాత్రం ఈయన ఉండాలి. కానీ ఆ రోజున ఎంత కష్టమో. ఇదంతా ఎందుకో తెలుసా? ఆమెను చేర్చుకోమని దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు కాబట్టి ఆయన చేర్చుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయనకి అక్కడ ఏమీ లేదు, సత్రములో స్థలము లేదు. ఇంకా చూడండి, ఇంకా ముందుకి ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం చదవండి. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం చదవాలి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. ఎంతసేపు అతీనకి క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండండి. ఆయన దేవుని యొక్క స్వరూపము,
ఏ స్వరూపం కలిగిన వాడు? దేవుని యొక్క స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టని కూడని భాగ్యమని ఎంచుకోలేదు. కానీ మనుషులు ఎలా పుట్టాడైనా దేవుని స్వరూపమై ఉండి మనుషులు పోలికగా పుట్టి దాసుని స్వరూపము దాల్చుకుని తన్ను తానే రిక్తునిగా చేసుకుని, ఏమండి, తన్ను తానే ఏం చేసుకున్నాడు? దాసుని స్వరూపం దాల్చుకున్నాడట. ఎవరి స్వరూపం ఆయన? దేవుని స్వరూపమై ఉండి మనుషులు పోలికగా పుట్టి దాసుని స్వరూపము దాల్చుకుని తన తానే రిక్తునిగా చేసుకున్నాడు. దేవునికి వినాలి అమ్మా వినాలి. కొన్ని మాటలు, దేవుని మాటలు వినాలి. దేవుని మాటలు వినకపోతే ఆశీర్వాదం రాదు. దేవుని మాటలు వింటే దేవుడు మన జీవితాన్ని ఎన్నిక చేసుకుంటాడు. దేవుని మాటలు వినాలి. ఎవరైతే శ్రద్ధగా వింటారో వారి జీవితంలో ఆత్మకార్యాలు దేవుడు జరిగిస్తాడు. ఆమె చెబుదాం. అందరికీ మాదిరి ఎవరిప్పుడు? యేసుక్రీస్తు ప్రభువారే. ఆయన పరలోకంలో దేవుడిగా ఉండవలసిన వాడు. భూలోకానికి ఆయన రావడం జరిగింది. భూలోకానికి వచ్చినప్పుడు ఎలా వచ్చాడు? దాసుని స్వరూపం దాల్చుకుని రిక్తునిగా తన తానే రిక్తునిగా చేసుకున్నాడు. అందుకని క్రీస్తు యేసునకు కలిగిన మనసు మీరు కూడా మనం రిచ్ యొక్క స్వరూపంలో కనపడకూడదు. ఏ స్వరూపం అంది? దాసుని స్వరూపం. తగ్గింపు జీవితం. ఏమంటే తగ్గించుకోవడానికి అసలు ఇష్టపడడం. దేనికి ఇష్టపడడం చెప్పండి? తగ్గించుకోవడానికి అసలు ఇష్టపడడం. చాలామంది రిచ్గా కనబడడానికి లేకపోతే పై స్థాయిలో ఉండడానికి ఇష్టపడతారు. కనుక ఇక్కడ మన ప్రభువు నేర్పుతుంది ఏంటో తెలుసా? ఎంత తగ్గించుకుంటామో అంత బ్లెస్సింగ్స్ వస్తాయి మనకి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దాసుని స్వరూపం దాల్చుకున్నాడు. ఆయన పుట్టినప్పుడు ఆయనకి అసలు స్థలమే, ఆ సత్రంలో అసలు స్థలమే లేదంట. ఆయనకి స్థలము లేని, ఎన్నిక లేని పరిస్థితులుగా ఆయన పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ మనం చూద్దండి, లూకా సువార్తలో ఏమండి, ఆయన్ను వాక్యం బోధిస్తూ ఉన్నప్పుడు ఆయన పట్టణపు వెలుపలకు తీసుకుని వెళ్ళి ఆయన ఏం చేశారు అని అంటే పడద్రోసేసారట. పట్టణం వెలుపలకు తీసుకుని వెళ్ళి ఆయన నెట్టివేశారు. ఈయన మాకొద్దు, ఈయన మాకు సమాజానికి ఉపయోగపడ్డు కనుక ఈయన ద్వారా మా ప్రాంతానికి ఈయన అక్కర్లేదు అని చెప్పి ఆయన పరిచర్య చేస్తున్నప్పుడు కూడా ఊరు వెలుపలకు తీసుకెళ్ళి తల్లకిందులుగా పడినట్లుగా ఆయన ఏం చేశారు అని అంటే బయటికి నెట్టివేశారు అని రాయబడి ఉంది. యోహాను సువార్తలో 1వ అధ్యాయం 11వ వచనంలో ఆయన తన స్వకీయుల వద్దకు వస్తే ఆ స్వకీయులు ఆయనను, 1వ అధ్యాయం 11వ వచనం, తన స్వకీయుల యొద్దకు వస్తే ఆయన స్వకీయులు స్వకీయులు అంటే ఎవరు? సొంతవారు. యేసుక్రీస్తు వినాలి. యేసుక్రీస్తు ప్రభు వారిని ఎవరు అంగీకరించలేదు అని అంటే సొంత వారే అంగీకరించలేదంటండి. ఆ స్వకీయులు ఈయన మాకొద్దు అంటే స్థలం ఉందా ఎక్కడైనా? ఆయనకి ఎక్కడ మనకి స్థలము కనిపించిన సందర్భం మనకు కనపడుతుంది. ఆయన స్వకీయుల యొద్దకు ఆయన వెళితే స్వకీయులు ఆయనను నెట్టివేశారు, అంగీకరించలేదు ఆయన్ని. తర్వాత ఆయన పుట్టిన తర్వాత ఆయన పుట్టిన తర్వాత ఈ లోకానికి వచ్చిన తర్వాత జ్ఞానులు వచ్చి ఆరాధించిన తర్వాత హేరోదు రాజు జ్ఞానులు వెళ్ళిపోయిన తర్వాత ఆగ్రహంతో నింపబడి ఆ సమాజం ఎంతటి మీద కోపం తెచ్చుకొని చంపాలి అని ఒక ఆలోచన కలిగినప్పుడు రాత్రి వేళ స్వప్నమందు యేషేబు యేసును ఎత్తుకుని ఈజిప్టుకు నీవు వెళ్ళి చేరవయ్యా, బయలుదేరవయ్యా, దేవుని పిలుపు వచ్చే వరకు అక్కడే ఉండవయ్యా, నీవు అక్కడే ఉండవయ్యా. దూత చెప్పిన మాటలు నమ్మి వారు బయలుదేరినారు. పాట ఎంత చక్కగా ఉందా? యేషేబును స్వప్నమందు యేషేబు
ఓ ఏసేపు అరిపిల్లగా ఎంత నిర్ణయం చేస్తాడు ఆయన? నిద్ర మేలుకుంటాడు. ఓ ఏ రోజు రాజు అటు ఇటు వాడు కలవడంతో నిండిపోయాడు కదా మరి. ఎవడకంటే నేనుండగా వేరే రాజు పుట్టడం ఏంటని వాళ్ళకంటే ఒక పై స్థాయిలో పక్క వాళ్ళు ఉన్నారంటే వాళ్ళకి ఇష్టం కాదు అసలు. ఏ రోజు రాజుకి ఏమొచ్చేసింది? కలవరం 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 కలవరంతో ఊరోజులకు పోయాడు. ఆ రాత్రి వేళ ఈ తల్లి అయిన మరియను ఆ శిశువును తీసుకుని వెళ్ళి ఐగుప్తీనకు పారిపోయారంటండి. ఎక్కడికి పారిపోయారు? ఐగుప్తీనకు పారిపోయారు. చూడండి ఎంత పరుగులో యేసుక్రీస్తు ప్రభు జీవితంలో. పోనీ ఆయన పుట్టిన తర్వాత అయినా ఆయన ప్రశాంతంగా ఉండడానికి అవకాశం ఉందా? ఐగుప్తు దేశం పారిపోయారు. ఎప్పటి వరకు ఉన్నాడు అక్కడ ఆయన? హేరోదు రాజు ఆ శిశువుని చంపజూసిన హేరోదు రాజు చనిపోయే వరకు కూడా వారు అక్కడే ఉన్నారట. ఎక్కడ? ఐగుప్తు దేశంలో. ఐగుప్తి నుండి నా దాసుని పిలిచిన వాక్యం నెరవేరినట్టుగా ఇదంతా కూడా జరిగిన. ఐగుప్తి నుండి మరలా హేరోదు రాజు చనిపోయిన తర్వాత ఆయన రావడం జరిగింది. అప్పుడు ఆయన యేసుక్రీస్తు ప్రభు అన్న మాట ఏంటి తెలుసా? నక్కలకి బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు. మత్తయి సువార్త 8వ అధ్యాయంలో ఈ మాట మనకు కనపడుతుంది. మత్తయి సువార్త 8వ అధ్యాయం 20వ వచనంలో నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళున్నాయి, కానీ తలవాల్చడానికైనా మనిషి కుమారుడికి భూమి మీద అసలు స్థలమే లేదు. చూసారా? తలవాల్చడానికి స్థలమే లేదు. ఆయన పుట్టినప్పుడు స్థలం లేదు, ఆయన ఎదుగుతున్నప్పుడు స్థలం లేదు, ఆయన సేవా జీవితంలో స్థలం లేదు. ఆయన ఎక్కడికి వెళ్ళినా స్థలం లేని పరిస్థితులు మనకు కనబడుతున్నాయి. నక్కలకి బొరియలు. నక్కల బొరియలు అంటే తెలుసా మీకు? చిన్నపిల్లలకి తెలియదేమో. నక్కలు గుంట నక్క అంటారు కదా. ఏం చేస్తుంది ఈ నక్కలు? రాత్రి ఆ పొలాల్లోకి వెళ్ళి గోతులు తీసేసుకుని లోపల గుంటలు తవ్వి ఆ గుంటల్లో మనుషులకు కనపడకుండా పగలంతా అందులో దాక్కుంటాయి, రాత్రులు బయటకు వస్తాయి. అసలు అక్కడ ఉన్నాయనే తెలియదు. నక్కలకి ఏమున్నాయి? బొరియలు ఉన్నాయి. ఆకాశ పక్షులు గూళ్ళు కట్టుకుంటాయి కదా. ఆకాశ పక్షులు గూళ్ళు కట్టుకుంటాయి, కట్టుకుంటాయి. ఆ ఉండడానికి ఆ గూడు కట్టుకుంటాయి. వారం రోజులు వర్షం వచ్చింది అనుకోండి, ఎలాగుంటాయి పక్షులు? ఎక్కడ ఉండాలి అవి? ఆ గూడు అందులో లోపల చినికిలవా? గూళ్ళలోనికి వెళ్తాయి. ఆ పిసి గూళ్ళకి వెళ్ళవేమో. కనుక ఆకాశ పక్షులు కూడా ఏమున్నాయి చెప్పమ్మా? గూడున్నాయి. మన గూళ్ళు ఉన్నాయా? మన గూడు ఉన్నదా? ఉంది. మనందరికీ ఏదో చిన్నదో పెద్దదో ఉన్నదో లేదో ఏదో గూడు మొత్తానికి మనకు ఉంది. మన నివాసం చేయడానికి ఏదో గూడి, ఇది నా గూడు, లేకపోతే ఇక్కడ నేను అయిపోయిన తర్వాత వెళ్ళిపోవాలి అని మనకు ఒక గూడు అనేది ఏదో చిన్నదో పెద్ద ఏర్పాటు చేసుకున్నాం. యేసుక్రీస్తు ప్రభు వారికి అసలు తలవాల్చుకోవడానికైనా స్థలం లేదంటండి. ఎంత భయంకరమైన పరిస్థితి మనకు కనపడుతుంది చూడండి. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చినది మొదలుకొని మరలా ఆయన సమాధికి వెళ్ళే వరకు కూడా అసలు ఆయనకి స్థలము లేనే లేదు. ఏమీ భూమి మీద సంపాదించలేదు. ఇది నాది అని, ఇదిగో ఈ స్థలం యేసయ్యది అన్నదేమీ లేదు. ఆయన తిరిగిన ప్రదేశాలు, సేవ చేసిన జీవితాలు, ఆ సమాధి అరిమత యోసేపు సమాధి అదైనా కనుక ఎక్కడ ఆయనకి ఏమి లేదు అని అంటే స్థలము లేదు. ఎక్కడ ఆయనకి స్థలము లేదు. ఏమండి మరి మన దగ్గరికి వద్దాం. ఇప్పుడు మన దగ్గరికి వద్దాం. మన దగ్గర స్థలం ఉంది ఆయనకి. మన హృదయాల్లో స్థలం ఉంది ఆయనకి. మన కుటుంబాల్లో స్థలం ఉంది ఆయనకి. ఆ సత్రములో ఆయనకి ఏమి లేదు, స్థలము లేదు. సత్రములో స్థలము లేదు. ఇప్పుడు మనం స్కిట్లు వేస్తాం, అయ్యో ఎంత దారుణం జరుగుతుందో, మరియమ్మకి ఎవరు స్థలం ఇవ్వట్లేదు. అదే ఒకవేళ నేను ఆ సిచ్యువేషన్లో కనుక నేను అక్కడ కానీ ఉంటే వెంటనే తలుపు తీసి ఈ రాత్రికి ఇక్కడ ఉండమ్మా, లేకపోతే షెల్టర్ ఇచ్చి ఏదో చేద్దునని మనం జాలి పడిపోతాం. పడమా. ఆ స్కిట్ వేసినప్పుడు ఏమనిపిస్తుందమ్మా?
అయ్యో అయ్యో ఇదేంటి ఇంత దుర్మార్గంగా ప్రవర్తిస్తారో, నిన్ను చూలాలు పెట్టుకుని లోపలికి ఎవరో రానట్లేదు. అదే నేనైతే ఏం చేద్దును, అంత జాలి పడిపోవడం అవసరం లేదు. కానీ మనం యేసయ్యను మన హృదయంలో చేర్చుకుని, మన హృదయాల్లో ఆయనకి స్థలం ఇచ్చి, చోటిచ్చి, మన జీవితం ఆయనకి ఎన్నిక చేసుకుని ఆయనకి ఇష్టంగా జీవిస్తే మన హృదయంలో ఆయన నివాసం చేస్తాడు. దేవునికి మహిమ కలుగునగాక. అందరు దేవుని స్తోత్రం చెబుదా, అందరూ మరొకసారి దేవుని స్తోత్రం చెబుదా. హల్లెలూయా. సత్రం అనగా ఒక సంఘం అనుకుందాం, సత్రం అనగా ఒక కుటుంబం అనుకుందాం, సత్రం అనగా ఒక ఇల్లు అనుకుందాం, సత్రం అనగా మన హృదయం అనుకుందాం. ఇప్పుడు యేసయ్య ఎక్కడ ఉండాలి? మన హృదయాల్లో ఉండాలి. అసలు ఈ సత్రములో ఎందుకు స్థలం లేదు ఆయనకి? అసలు ఈ సత్రం ఎవరిది? ఈ సత్రం యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి అని కనుక మనం కొంచెం డీప్లోకి వెళ్ళి, అంటే వెనక్కి వెళ్ళి వాక్యంలోకి వెళ్ళి మన ధ్యానం చేస్తే, వాక్యమును మనకు నేర్పిస్తున్న సత్యాలు మనకు గమనిస్తే, రహాబు అనే వేశ్య మనందరికి తెలుసు కదా. ఆవిడ చెప్పమ్మ, వెనకాలన్న ఆవిడకి రహాబు అంటే ఎవరు? అందరు చెప్పండి. తెలిస్తే తెలిసి అని చెప్పండి, తెలియకపోతే తెలియదు లేదు చెప్పండి. తెలిసినట్లుగా బిల్డప్ ఇవ్వద్దు, ఓకేనా? రహాబ్ అంటే ఎవరమ్మా? ఒక వేశ్య ఆమె. వెనకాల చెప్పండి, రహాబ్ అంటే ఎవరమ్మా? ఒక వేశ్య వృత్తిలో ఉన్న ఆమె. ఎక్కడ నివాసం చేసేది ఆమె? యెరూషలేము గోడలు కాదు, యెరికో గోడలు. ఏ గోడలమ్మ అవి? గోడలు అంటే ఏంటి? ఊరి చుట్టూ ప్రాకారాలు ఉంటాయి. ఆ ప్రాకారం ఎంత ఉంటుందంటే, ఊరి చుట్టూ, అప్పుడు ఊరిలోనికి రావడానికి ఏముండేవి? ప్రాకారం. ఆ ప్రాకారం దాటుకుని రావాలంటే చాలా ఇబ్బంది పడాలి. అంత ఎత్తైన ప్రాకారం అది. ఒక్కసారి 3 రథాలు పరిగెత్తగలిగినంత విస్తరణ ఆ పైన ఉంటుంది, అంత వెడల్పు. అందులో ఆ పైన ఇల్లు కట్టుకుని ఉండొచ్చు కూడాని. అక్కడ కట్టుకున్నది ఈమె. వేగుల వారిని దాచింది. వేగుల వారంటే సేవకుల్ని ఏం చేసింది ఆమె? దాచింది. ఈ యొక్క రహస్యం వాళ్ళకి చెప్పకుండా ఆపు చేసింది. తన కుటుంబాన్ని కాపాడుకుంది. కాపాడుకున్నప్పుడు ఏమైందో తెలుసా? ఆమె ఒక వాగ్దానం చేయించుకుంది యెహోషువ ఆ సేవకులతో. మీరు ఈ దేశాన్ని దేవుడు మీకు ఇచ్చినప్పుడు నన్ను, నా తండ్రి ఇంటిని జ్ఞాపకం చేసుకోండి అని వాగ్దానం చేయించుకున్నప్పుడు, అయితే మేము నీకు మేలు చేయాలంటే నీవు ఏ కిటికీ గుండా మమ్మల్ని దింపావో ఆ కిటికీకి ఒక ఎర్రని దారము కట్టి ఉంటే, ఇదిగో మేము ఒక ఆనవాళ్ళు చెప్తాం మా నాయకుడికి యెహోషువకు. అతడు సైన్యానికి చెబుతాడు, ఏ కుటుంబానికైతే యెరికో యొక్క కోట గోడల మీద ఉన్న ఏ ఇంటికైతే ఈ యొక్క ఎర్రని దారం కట్టిన ఆనవాళ్ళు ఉంటుందో ఆ గృహాన్ని దాటిపోవాలి. ఆ గృహంలో ఉన్నవారిని మాత్రం హతం చేయకూడదు అని ఒక వాగ్దానం చేయించుకుంది కదా. తెలుసా అందరికీ? అమ్మ తెలుసా ఏం చేయించుకుంది? వాగ్దానం చేయించుకుంది. అన్నట్టుగానే వీళ్ళని అందరూ యెరికోలో ఉన్న అందరూ చనిపోయారు, కానీ ఈ యొక్క రహాబు ఇంటివారు వీళ్ళెవరూ చనిపోలేదు, రక్షించబడ్డారు. వాళ్ళతో పాటు వీళ్ళు కూడా కనాను దేశానికి వెళ్ళిపోయారు. స్తోత్రం కలిగిన గాక. ఒక అన్యురాలై ఉండి వాగ్దాన భూములకు ఏమైంది? వెళ్ళిపోయిన తర్వాత ఇందులో సల్మాను, రహాబును చేసుకున్నది ఎవరు అని అంటే సల్మాను చేసుకున్నాడు ఆయన్ని. సల్మాను చాలా నీతిమంతుడు, చాలా ఉత్తముడు, పెరేస్ వంశస్థుడితను. ఈ సల్మాన్ అనేవాడు చాలా ఉత్తముడు. ఈమె యొక్క త్యాగాన్ని చూసి, ఈమె యొక్క జీవితాన్ని చూసి, ఈమె ఇశ్రాయేలుకు చేసిన మేలు బట్టి గతకాలపు జీవితాన్ని అంతా పక్కన పెట్టి ఈమెను పెళ్ళాడాడట ఈయన. ఎవరు? సల్మాను. అలాంటి స్త్రీని పెళ్ళాడరు ఎవరు. కాకపోతే ఈయన ఏం చేశాడు? ఎందుకు?
ఆమె యొక్క మనస్తత్వం మంచిది. ఆమె ఇశ్రాయేలు ప్రజలకు చేసిన త్యాగం గొప్పది. ప్రాణాలు తెగించి ఇశ్రాయేలుకి ఏం చేసిందంటే మేలు చేసింది. ఆమె చేసిన త్యాగము, దేవుని గొప్పతనం చాలా చెప్పింది ఆ సేవకులకి. అయితే ఈమె ఏం చేసింది? ఆమెను చూసి ఈ సల్మాన్ అతన్ని వివాహం చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరు దేవుని స్తుతి చెబుదాం. హల్లెలూయా. సల్మాను నైసోని కన్నాడంట. ఆమేన్, ఆమేన్. ఇదంతా మనకి ఎక్కడ కనబడుతుంది? రూతు గ్రంథంలోకి వెళ్తే ఈ స్టోరీ అంతా మనకు కనబడుతుంది. ఒకసారి రూతు గ్రంథం తీయండి. రూతు గ్రంథం తీస్తే అక్కడ చదవాలి. చివరి అధ్యాయంలో లాస్ట్ మాటలు చదివితే మనకు కనబడుతుంది. సల్మాను రహాబునందు బోయాజును కన్నాడు. బోయాజు రూతునందు ఒబేదుని కన్నాడు. ఎప్పుడు? సల్మాను ఎవరికి జన్మనిచ్చారు? రహాబు సల్మాను కలిసి బోయాజుకి జన్మనిచ్చారు. అక్కడ ఆగుదాం. స్తోత్రం కలుగును గాక. సల్మాను రహాబు కలిసి ఎవరికి జన్మనిచ్చారు అని అంటే బోయాజుకి జన్మనిచ్చారు. మరి ఈ బోయాజు ఎవరిని చేసుకున్నాడు? ఈమె మోయాబు దేశస్తురాలైన నయోమి కోడలైన రూతును ఈయన చేసుకున్నాడు. స్తోత్రం కలుగును గాక. ఇలా జీవితాలు చూడండి ఎంత ఎలాగున్నాయో. ఒక వెలివేయబడ్డ జీవితం ఆమెది, ఒక వెధవరాలైన జీవితం ఆమెది. ఆమెను ఈ ఉత్తముడైన బోయాజు ఈమెను చేసుకున్నాడు. ఈ బోయాజుకు చాలా పొలాలు ఉన్నాయి యూదయ బెత్లెహేములో. వింటున్నారా? వింటున్నారా లేదా? బోయాజుకి ఏమన్నా యూదయ బెత్లెహేములో చాలా పొలాలు, చాలా ఆస్తిపరుడు అని రాయబడి ఉంది. 2వ అధ్యాయం ఉంటుంది. బోయాజు అనేవాడు, రూతు గ్రంథం 2వ అధ్యాయంలో ఈ బోయాజు అనేవాడు చాలా ఆస్తిపరుడు, చాలా ఉత్తముడు. రూతును వివాహం చేసుకున్న తర్వాత ఈ బోయాజు పొలము దగ్గరలో ఒక కొండ ఉంటే ఆ కొండను బాగా, అప్పుడు ఆ రోజుల్లో రాతి గృహాలు, కొండలు తవ్వి వాటిని గృహాలుగా ఏర్పాటు చేసుకునేవారు. ఇప్పుడు రూతమ్మ గారికి ఏం చేశాడంటే ఈ యొక్క గృహాన్ని బోయాజు గారు గిఫ్ట్గా ఇచ్చాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అందరూ స్తోత్రం చెప్పరా? ఇప్పుడు అందరూ స్తోత్రం చెప్పండి. బోయాజు కొడుకు ఎవరు? ఒబేదు. బోయాజు కొడుకు ఎవరు? ఒబేదు ఈ గృహంలోనే పుట్టాడు. ఒబేదు కొడుకు ఎవరు? యెస్సీ. చెప్పండి. ఒబేదు కొడుకు ఎవరు? యెస్సయ్య కాదు, యెస్సీ. యెస్సీ కొడుకు ఎవరు? మరి యెస్సీకి 8 కొడుకులు, అందులో దావీదు ఒకడు. వీళ్ళందరూ కూడా ఆ గృహంలోనే పుట్టారు. ఏ గృహం? ఈ రాతి గృహం ఉంది కదా, ఈ గృహంలోనే పుట్టారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరూ స్తోత్రం చెప్పండి. మరొకసారి స్తోత్రం చెప్పండి. వారి పితరులందరూ ఆ గృహంలోనే పుట్టారు. అయితే దావీదు ఈ యొక్క 8 దావీదు ఎన్నిక చేయబడ్డాడు. దావీదు దేవుని మహాకృపను బట్టి రాజు అయిపోయాడు. అదంతా మనకు తెలుసు. రాజు అయిన తర్వాత ఈ యూదయ బెత్లెహేమును విడిచిపెట్టి యెరూషలేము నగరాల్లో రాజు దావీదు ఒక కోట కట్టుకున్నాడు. తన బాల్యం నుండి నివాసం చేసిన ఈ గృహం కనుక ఈ గృహాన్ని బాగా డెవలప్ చేసి ఈ ప్రాంతాన్ని అంతా బాగా డెవలప్ చేశాడు. డెవలప్ చేసిన తర్వాత ఇది ఆనాటి నుండి దీనికి ఏమని పేరంటే దావీదు పురము ఉంది కదా. ఏ పురం అది? దావీదు పురం అనే పేరు దానికి. దావీదు పురం అనే ఈ ప్రాంతంలో ఇది దావీదుని బట్టి ఆ ప్రాంతానికి చాలా విలువ వచ్చింది. అయితే దావీదు కుమారుడు, దావీదు రాజ్య పరిపాలన చేశాడు. దావీదు అద్భుతమైన రాజరికం చేసిన వాడు. దావీదు కొడుకు ఒకడు అబ్షాలోము అని పేరు చెప్పాలి. దావీదు కొడుకు ఒకడు అబ్షాలోము. అబ్షాలోము మంచోడా చెడ్డోడా? చాలా మంచోడు. అలాంటి కొడుకు మీకు కూడా ఉండాలి. అలాంటి కొడుకు నీ తండ్రి అంటావా? పీక మీద కాలేజ్ తొక్కేస్తాడు. మామూలుడు కాదు. చాలా సభ్యకరమైన జీవితాన్ని జీవించిన వాడు, చాలా నీచమైన పనులు చేసినవాడు. దావీదుకు మరుపురాని మచ్చ తీసుకొచ్చిన వాడు అబ్షాలోము అంటే.
ఈ అబ్షాలోము దావీదు మీదే తిరుగుబాటు చేశాడు. కానీ అబ్షాలోము అంటే దావీదు గుండెల నిండా ప్రేమ. కొడుకు ఎంత దుర్మార్గుడైనా తండ్రికి ప్రేమే కదా. మాట్లాడేటి కొడుకు ఎంత దుర్మార్గంగా జీవించినా కానీ తండ్రికి ప్రేమ. అంత దుర్మార్గుడైనా కానీ బాలుడైన అబ్షాలోమును ఏం చేయకండి అంటాడు. ఎవరిని? యోవాబు. దావీదు సైన్యాధిపతిలో సైన్యాధిపతి యోవాబు చాలా చాకచక్యమైన యుద్ధశూరుడు కదా. బాలుడైన అబ్షాలోముని ఏమి చేయొద్దంటాడు. అంత వంకర మనిషి మాట్లాడు. దావీదు వాడిని జయించలేక కాదు, కానీ దావీదు తిరగబడతాడు, చనిపోతాడేమని చెప్పి దావీదు ఈ యెరూషలేము నగరాన్ని, తన కోటను విడిచిపెట్టి అరణ్య మార్గాల్లోనికి ఈ ఒలివల కొండ ఎక్కి దాటిపోయి అవతలకు వెళ్ళి ఆ తలదాచుకున్న దినాల్లో దావీదుకు ఆహారం పెట్టేవారు ఎవరు లేరు అక్కడ. అర్థమైందా? వినాలి బాగానే. అరణ్యంలో ఎవరెడతారు ఆహారం? దావీదును ఒక రహస్యంగా దావీదు యొక్క టీంనంతా ఒక చోటను వెళితే అక్కడ బర్జిల్లాయ్, ఆయన పేరు చెప్పాలి మీరు. బర్జిల్లాయ్ పేరు చెప్పాలి. బజ్జీలు కాదు, బర్జిల్లాయ్ పేరు చెప్పండి. రెండవ సమూయేలు గ్రంథంలో 19వ అధ్యాయంలో మీరు చదవద్దు, ఇప్పుడేం చదవద్దు, అది వచ్చిన రాసుకోండి. 2వ సమూయేలు గ్రంథం 19వ అధ్యాయము, 2వ రాజుల మొదటి గ్రంథం 2వ అధ్యాయంలో ఈ పేరు మనకు కనపడుతుంది. ఎవరైనా? బర్జిల్లాయ్. అయితే ఈ బర్జిల్లాయ్ దావీదును పోషిస్తాడు. బర్జిల్లా కుటుంబం ఇతను చాలా ఆస్తిపరుడు. దావీదును బాగా ఆదుకుంటాడు, కష్టకాలంలో పోషిస్తాడు, కష్టకాలంలో సహాయం చేస్తాడు, దావీదుకు చాలా హెల్ప్ చేస్తాడు. హెల్ప్ చేస్తే తర్వాత అబ్షాలోము చనిపోతాడు. తర్వాత మరలా రాజు తిరిగి నగరానికి వస్తాడు. నగరానికి వచ్చిన సమయాల్లో ఈ బర్జిల్లాయిని నువ్వు నాతో కూడా రా అని బర్జిల్లాయిని బ్రతిమలాడతాడు దావీదు బ్రతిమలాడితే ఈ బర్జిల్లాయి అంటాడు, అయ్యా నేటికి నాకు 80 సంవత్సరాలు, ఈ వయసులో నేనొచ్చి అక్కడ ఏమి నీతో సంతోషించగలను? ఏ సంతోషకరమైన వార్తలు వినలేను, రుచికరమైన పదార్థాలు టేస్ట్ కూడా చూడలేను, ఏ నాట్యాలు కూడా చూసి ఆస్వాదించిన వాడిని, ఏ సంగీత ధ్వనులు కూడా వినలేని వాడిని, ఇక నేనెందుకులే, వయసు అయిపోయింది కదా, ఇదిగో నా కుమారుడు ఉన్నాడు, నా కుమారుణ్ణి తీసుకుని వెళ్ళని అతని కుమారుని ఇస్తాడు. అతని కుమారుడు పేరు కిమ్హామ్. ఈ 19వ అధ్యాయంలో ఉంటుంది. ఆ కుమారుడు పేరు ఏం పేరు? కిమ్హామ్. చెప్పండి, ఈ పేరు గుర్తుండిపోవాలి. ఆ పేరేం పేరు? కిమ్హామ్. దావీదుతో వెళ్ళిపోతాడు. ఇప్పుడు దావీదు బెత్లెహేములో ఈ గృహం ఉంది కదా. హలో, దావీదుకి బెత్లెహేములో ఏముంది? తన పూర్వీకుల నుంచి వచ్చిన తాత ముత్తాతల దగ్గర నుంచి వచ్చిన ఇల్లు ఉంది కదా. ఆ ఇంటిని ఈ కిమ్హాంకి ఇచ్చేస్తాడు. అతను చేసిన సహకారాన్ని బట్టి ఆ ఇంటిని ఏం చేస్తాడు? ఈ కిమ్హాంకి ఇచ్చేస్తే కిమ్హాం కొంతకాలం మట్టుకుంటాడు. వినాలి, కొంతకాలం మట్టుకుంటాడు. తన తండ్రి చనిపోయిన తర్వాత అతడు ఆ గృహాన్ని విడిచిపెట్టి ఆ తండ్రి దగ్గరికి వెళ్ళి అక్కడ నివాసం చేస్తూ ఈ గృహాన్ని మాత్రం ఏం చేశాడంటే పరదేశులు నివాసం చేయడానికి సత్రముగా ఈ గృహాన్ని అప్పగించి వేశాడు. నాటి నుండి ఈ ప్రాంతానికి ఎవరొచ్చినా, పరదేశులుగా వచ్చిన వారు, ఏ సెంటర్ లేకుండా ఉన్నవారు ఈ యొక్క గృహంలో నివాసం చేయవచ్చు. ఆ గృహాన్ని ఏమంటారంటే కిమ్హాం సత్రము అని అంటారు. దాన్ని ఏమంటారు? కిమ్హాం సత్రం అంటారు. చరిత్ర కాలాల్లో అలాగా రూపుమాపి మొత్తానికి ఇది సత్రంగా చేయబడి అనేకులు పరదేశంలో నివాసం చేయడానికి నివాసం చేసే సత్రముగా ఉంది. ఇప్పుడు ఏమండి, యేషేబు దావీదు వంశములోను చెప్పాలి, యేషేబు దావీదు వంశములోను గోత్రములోను పుట్టినవాడు గనక తనకి భార్యగా ప్రదానం చేయబడి ఉన్న మరియతో గర్భవతి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో రాయబడ్డకు
యూదయలోని గలయలోని నజరేతు నుండి యూదయలోని బెత్లెహేము అనబడిన దావీదు ఊరికి వెళ్ళాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఆ సత్రం ఎవరిదో చెప్పాలి? ఆ సత్రము దావీదుది. ఆ తర్వాత కాలాల్లో చూస్తే యేసేపుకు రావాలి అది. ఆ సత్రం యేసేపుదే. ఆమెను చెప్పండి. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఎవరి కుమారుడుగా భూమి మీద పరిచయం అవుతున్నాడు? దావీదు కుమారుడుగా పరిచయం అవుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. వాస్తవంగా చెప్పాలి అంటే పెద్ద కొడుకు ఈయన యేసుక్రీస్తు ప్రభువారు గనక ఆ గృహం ఈయనకే రావాలి, ఆ సత్రం ఈయనకే రావాలి. ఇప్పుడు ఆయన సత్రములో ఆయనకే స్థలం లేదు. ఇది చెప్పాలనుకున్న మాట. ఆయన సత్రములో ఆయనకే స్థలం లేదు. సత్రం ఎవరిది? ఆయనదే, తన పూర్వీకులదే కదా. ఆయన సత్రములో ఆయనకే స్థలము లేని పరిస్థితి మనకు కనపడుతుంది. సత్రములో ఆయనకి స్థలము లేనందున ఆయన ఎక్కడ పరుండి పెట్టారో తెలుసా? పశువుల తొట్టిలో ఆయన్ని పరుండి పెట్టాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆ సత్రములో ఆయనకి స్థలము లేదు. ఆయన పుట్టినప్పుడు ఆయనకి స్థలము లేని పరిస్థితి కనపడుతుంది. ఆయన సత్రములో ఆయనకే స్థలం లేదు. మన శుక్రవారం ఒక మాట చెప్పానే లేదా? ఏం చెప్పాను? మన శుక్రవారం ఒక మాట చెప్పాను. ఏంటనంటే, మీ గృహం ఎవరిచ్చారమ్మా? ఎవరిచ్చారు చెప్పండి? నీ గృహం ఎవరిచ్చారు? ఇల్లు ఎలా కట్టుకున్నా చెప్పు. దేవుడిచ్చాడమ్మా. నీ బిడ్డలను ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. ఇచ్చాడు కదా, ఇచ్చాడు. ఉద్యోగం ఎవరిచ్చారు? పోనీ వ్యాపారం ఎవరిచ్చారు? ఆరోగ్యం ఎవరిచ్చారు? నీ గుండె ఎవరిచ్చారు? నీ గుండె శరీరం అంటావు కదా, ఎవరిచ్చారు అది? అమ్మా చెప్పు, ఆవిడతో చెప్పు, ఎవరిచ్చారమ్మా? అన్నీ ఆయన ఇచ్చాడు. ఆయన ఇచ్చిన దాంట్లో ఆయనకి ఏమి లేదంటే ఇప్పుడు స్థలము లేకుండా పోతాం. దేవుడిచ్చిన ఇంటిలో ఏముండాలి? దేవునికి స్థలం ఇవ్వాలి. స్తోత్రం కలుగును గాక. ప్రతిరోజు స్తుతినాదం మన గృహంలో వినబడాలి. కృతజ్ఞత వచ్చిన మన గృహంలో వినబడాలి. దేవుని రక్షణ వార్త మన గృహంలో వినబడాలి. దేవుని బిడ్డలుగా సమాజానికి మనం పరిచయం కావాలి. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడిచ్చిన దాంట్లో దేవునికే ఏమీ లేకుండా పోతుంది. ఇప్పుడు స్థలము లేకుండా పోతుంది. యేసయ్య ఇచ్చిన స్థలము, యేసయ్య ఇచ్చిన గృహములో యేసయ్యకే స్థలము లేదు. ఇప్పుడు బిడ్డలను ఎవరిచ్చారు? ఒకే మాట చెప్పాలి అందరూ. బిడ్డలు దేవుడిచ్చాడు. రాబోతున్న కాలంలో బిడ్డలు ఇవ్వబోతున్నాడు. ఆమె చెప్పండి. బిడ్డలు లేని వారికి ఏం చేస్తాడు దేవుడు? ఇస్తాడు. ఎవడా ఇస్తాడు? ఎవరిని అడగాలి? భర్త దగ్గరికి వెళ్ళి నాకు బిడ్డల్ని అంటే ఆయన ఏమేమి లేడు. పెనిన్నా అలాగే కదా అన్నాడు. పెనిన్నా ఆయన పేరేం పేరు? ఎలిమెలెక. సమూయేలు తండ్రి ఎవరు? ఎల్కానా. ఏమన్నాడు ఆయన? యాకోబు ఏమన్నాడు? బిడ్డలు ఇవ్వాలంటే భర్త లేకపోతే ఇంకొకరు డాక్టర్ గారు ఎవరెవరు ఇచ్చేది కాదు. ఎవరు ఇవ్వాలమ్మా? దేవుడు ఇవ్వాలి మీకు. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుని సన్నిధిలో కృతజ్ఞత భావంతో ఉండాలి. ప్రతి శుక్రవారం ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. ఆమె చెప్పండి. శుక్రవారం ప్రార్థన మానకుండా రండి. ఆమె చెప్పండి. మరలా ఆమె చెప్పండి. మాకు బిడ్డలు ఇచ్చేశారు కాబట్టి మేము రావక్కరద్దు అన్నట్టు అనుకున్నారు కొంతమంది. దేవుడిచ్చింది మనది. దేవుని బిడ్డలుగా మనం ఏం చేయాలి? సమాజానికి పరిచయం చేయాలి. మీ గృహాల్లో దేవుడు ఉండాలి. మీ బిడ్డల్లో దేవుని యొక్క వాక్యం ఉండాలి. దైవభక్తి కనిపించాలి. దేవుడిచ్చిన బహుమానం, అందుకే గర్భఫలము యెహోవా ఇచ్చిన బహుమానం. ఈ బహుమానాలు ఎవరి కొరకు పెంచాలి? దేవుని కొరకు పెంచాలి. స్తోత్రం కలుగును గాక.
మీ బహుమానాలు సినిమా హాల్లో కనపడకూడదు. మీ బహుమానాలు డ్యాన్స్ బేబీ డ్యాన్స్ దగ్గర కనపడకూడదు. మీ బహుమానాలు మందు షాపుల దగ్గర కనపడకూడదు. మీ బహుమానాలు లోకపు ఎంజాయ్మెంట్లో కనపడకూడదు. మీ బహుమానాలు ఎక్కడ కనపడాలి? దేవుని సన్నిధిలో కృతజ్ఞత కలిగి ఉండాలి. దేవుని స్తోత్రం కలిగిన గాక. అందరూ స్తోత్రం చెప్పండి. దేవుడిచ్చిన బహుమానము నీ గృహం దేవుడిచ్చాడు. ఇచ్చిన దేవునికి ఆ గృహంలో ఏముండాలి? చోటు ఉండాలి, స్థలం ఇవ్వాలి, కృతజ్ఞత కూడిక జరగాలి. దేవుని వాక్యం నీ గృహం నుండి ప్రకటించబడాలి. మన గృహాలు ఒక దైవికమైన గృహాలుగా ఉండాలి. సినిమా హాల్లాగా మన గృహాలు ఉండకూడదు. కొన్ని గృహాల్లో సినిమాలు వేసుకుంటారు. కొన్ని గృహాల్లో లోక సంబంధమైన పండుగలన్నీ చేసుకుంటారు. కొన్ని గృహాల్లో అన్నీ ఉంటాయి. కానీ మన గృహాలు అలా ఉండకూడదు. ఆమె చెప్పండి. ఒకవేళ మన గృహాలు అలా జరుగుతున్న, బాబు తప్పు నాయనా, మనం దేవుని బిడ్డలవరా, దేవుని బిడ్డలం కనుక దేవుని నామానికి అవమానం తేవద్దు. దేవునికి వేరే మనం ఏం చేయగలము? దేవునికి వేరే అయితే మనం ఏమీ చేయలేము. ఒక్క రాత్రిలో తలకిందులైపోద్ది పరిస్థితి అంతా. ఒక్క రాత్రిలో శూన్యమైపోద్ది పరిస్థితులంతా. అంటే దేవునికి వేరుగా ఉండి మనము అంతా అనుకుంటాం, నాకేం పర్వాలేదు అనుకుంటాం. దేవుడు కనుక ఒక్క మారు మన విషయంలో సైలెంట్ అయిపోతే మన స్థితిగతులు ఏవైతే మనం ఊహించలేము. దేవుడిచ్చింది దేవుని కొరకు వాడాలి. మనం దేవుడిచ్చిన బహుమానము దేవుని కొరకు పెంచాలి. దేవుడిచ్చిన గృహాల్లో దేవునికి చోటు ఉండాలి. ఆ సత్రములో ఆయనకి స్థలం లేదు. నీ హృదయంలో ఆయనకి స్థలం ఉందా? మీ గృహంలో ఆయనకి స్థలం ఉందా? మీ బిడ్డల హృదయాల్లో దేవునికి స్థలం ఉందా? ప్రతిరోజు మీ బిడ్డలు దేవుని వాక్యాన్ని చదువుతున్నారా? అస్తమాటు సెల్ ఫోన్ చూస్తున్నారా? సెల్ ఫోన్కి సమయం ఉంది కానీ మాట్లాడరు. సెల్ ఫోన్ చూడడానికి సమయం ఉంది. ఈ రోజంతా ఒకసారన్నా చూడండి, సెల్లో కొంచెం సేపు చూడండి, జేబు చూసి ఇచ్చేస్తాను అంటాం. ఈ రోజంతా బైబిల్ చదవవు మరి 3 పూటలు టయానికి. శారమ్మ గారు భారత్ నీ పైన ఆడికి వెళ్ళిపోయిన తర్వాత 3 పూటలు సమయోచితంగా, జ్ఞానంతో, టేస్ట్కి తగ్గట్టుగా, ఎక్కడ వెళ్తూ లేకుండా, సమకూర్పుతో, సమృద్ధిగా, సంతృప్తిగా అన్నీ బాగానే జరుగుతున్నాయి. మరి అదే రీతిలో వాక్యం చదివావా? నీ వాక్యం చదవాలి. నీ బిడ్డతో ఏం చదివించాలి? లేదు మా బిడ్డకి అసలు ఖాళీ అత్తమాటు చదువు. ఏ చదువు? అన్ని చదువుల కంటే ఈ చదువు చాలా ఉపయోగకరమైన చదువు. ఇది ఏ చదువు? బైబిల్ చదువు. ఆమేన్. బైబిల్ చదువు నీకు చాలా ఉపయోగకరం. బైబిల్ చదువు నీ బిడ్డలతో చదివించు. హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేయి, నీ బిడ్డలతో ప్రార్థన చేయించు. దేవుడిచ్చిన గర్భఫలము యెహోవా ఇచ్చు. నీవు సంపాదించుకున్నది కాదు, నీ గృహము దేవుడిచ్చాడు. ఎవరు? నీ ఉద్యోగం. ఉద్యోగం దగ్గరికి వద్దాం. ఉద్యోగంలో కూడా ఎవరు మహిమపరచాలి? దేవుడినే మహిమపరచాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఉద్యోగం దేవుడిస్తే దేవుని పక్కన పెట్టి ఉద్యోగం అని వెళ్ళిపోకూడదు. వ్యాపారం దేవుడిస్తే దేవుని పక్కన పెట్టి, ఇప్పుడు ఆదివారం మన వాళ్ళని ప్రార్థన రమ్మని అనుకో, కొంతమంది ఈ వ్యాపారం చేసే వాళ్ళని ఏమంటారు? ఆదివారమే కాదండి మాకు దుకాణాలు. దేవుని కంటే ఎక్కువ నీ దుకాణం? చెప్పమ్మా, చెప్పాలి. బాబు సెల్ ఫోన్ కొంచెం సేపు సైలెంట్లో పెట్టవచ్చు కదా. ఎవరిదైనాని ఆతల భారత్ ఈసారి మళ్ళీ మోగితే దేవుని స్తోత్రం కలుగును గాక. అందరు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అన్నీ దేవుడిచ్చాడు. ఇచ్చిన దేవుని కొరకు మనం ఒకటైనా ఉపయోగిస్తున్నామా? ఇచ్చిన దేవుని కొరకు ఏదైనా ఉపయోగిస్తున్నామా? నీ బిడ్డలంగా దేవుని దగ్గర రాకుండా ఉండిపోతున్నారా? మీ గృహాల్లో దైవికమైన కార్యాలు జరగట్లేదా? నీ ఉద్యోగము ద్వారా దేవునికి మహిమ రావట్లేదా? ఎంత ఇచ్చిన దేవునికి ఎవరి నీ సంపాదన చక్కగా సంపాదించుకుంటున్నావు, మరి ఇన్ని చేసుకుంటున్నావు, మరి దేవునికి ఏమిస్తున్నావు? ఈ రోజున ఒక మాట చెప్పి ముగిస్తాను.
ఈ రోజున దేవుడిచ్చింది దేవునికి మనం కనీసం ఆ 10వ భాగమైనా మనం ఇవ్వగలిగితే దేవుని పరిచర్య అసలు కుంటుపడకుండా అంత సమృద్ధిగా జరుగుద్దండి. ఆమె 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 ఎంత తెచ్చుకున్నా వారికి గాదే నింపుకుంటారు. కానీ గాదంటే తెలుసు కదా, గాదంటే ఇంతకుముందు గాది స్టోర్ చేసుకునేది, దాన్ని గాదని అనేవారు పూర్వకాలం. ఎంత తెచ్చుకున్నా వాళ్ళ కొరకే దాన్ని స్టోర్ చేసుకుంటారు. ఎంత ఎంత తెచ్చుకున్నా లేకపోతే వాళ్ళ అవసరత కొరకే ఉపయోగించుకుంటారు. ఎంతైనా వాళ్ళు కొరకే దాన్ని చేసుకోవడం. కానీ ఇటు దేవుని కొరకు, అది దేవునిది కదా, దేవునికి మనం ఇవ్వాలి, దేవునిది మనం తీసుకోవాలి. రెండు జరగాలి. ఏంటి? ఒకటి మనం తీసుకోవాలి, దేవునిది దేవునికి ఇవ్వాలి. ఇచ్చిన దేవుని మహిమపరిచే జీవితాలుగా మన జీవితాలు మార్చబడును గాక. హల్లెలూయా. ఒక సహోదరు అలాగే నాకు ఖాళీ ఉండలేదని అన్నదంట. ఎప్పుడో ఒక ఆయన చెప్పాడు, నాకు ఖాళీ లేదంటే దేవుడు అన్నాడంటే, అప్పుడు ఖాళీ చేయమంటావా అయితేనే, ఖాళీగా ఉండేలాగా ఉద్యోగం వచ్చేదాకా ఏంటి ఒక మాట, వచ్చిన తర్వాత ఖాళీ, లేనప్పుడు లేని మాట, ఉన్నప్పుడు ఉన్న మాటలాగా కాదు కాదు కాదు. మన ఆత్మీయ జీవితం మెరుగుపడాలి. ఆమె నీ కుటుంబం ద్వారా దేవుని నామానికి మహిమ రావాలి. ఆమె నీ కుటుంబం ద్వారా, నీ బిడ్డల ద్వారా, మీ ఇంటి ద్వారా దేవునికి మహిమ రావాలి. ఆమెన్ ఆమెన్. అన్ని జనులకు సువార్త వినిపించే సువార్త గృహాలుగా మన గృహాలు మార్చబడును గాక. పూర్వకాలం ఎలా జరిగే ఆరాధనలు తెలుసా? ప్రతి ఇంటింట కూడుకులు జరుగుతూ ఉండేవి. ఆమెన్. ప్రతి ఇంట కూడుకుంటూ ఉండేవారు. ప్రతి ఇంట సువార్త వినిపించబడతా ఉండేది. అనేకులు అన్యజనులు వస్తూ ఉండేవారు. దేవుని రక్షణ సువార్త వింటూ ఉండేవారు. విని జీవితాలు మార్చుకుని ప్రభుకి ఒక సాక్షార్థమైన గృహాలుగా ఆనాటి గృహాలు మారిపోని దేవునికి మహిమ కలుగును గాక. మన జీవితాలు అలా మార్చబడి దేవుని సన్నిధానంలో అద్భుతమైన సాక్షులుగా మనం మార్చబడుదుము గాక. అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. వెంటనే మోకరించాలి, ప్రార్థన చేసుకుందాం. కృపగల మా దేవానికి స్తోత్రాలయ్యా, నీ నామానికి మహిమ చెల్లిస్తున్నాము.